సముద్ర కన్యలు. ఆల్జియర్స్ నగరంలో అబ్దుల్లా అనే యువకుడు ఉండేవాడు. అతని తండ్రి వర్తకం ద్వారా అపార ధనం సంపాదించి చనిపోయాడు. అబ్దుల్లా తన చుట్టూ స్నేహితులను ఉంచుకొని వారితో కలిసి సమస్త సుఖాలు అనుభవిస్తూ వచ్చాడు. కొంతకాలానికి అతని పిత్రార్జితం అంతా హారత కర్పూరంలాగా హరించుకుపోయింది. పేదరికం వచ్చేసరికి అబ్దుల్లాకు ఏం చేయాలో తోచలేదు. అతడు అజ్ఞాతంగా బతుకుదామనుకొని తన గుర్రం ఎక్కి మధ్యధరా ప్రాంతం కేసి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక అరణ్యం తగిలింది. అందులో ఒక చోట చెట్ల మధ్య తెరిపి కనబడింది. అక్కడ దృశ్యం చూసి అబ్దుల్లా నిర్ఘాంతపడి నిలిచిపోయాడు. ఒక ఎత్తైన చెట్టు కొమ్మకు ఒక స్త్రీ తలకిందలుగా వేలాడుతున్నది. అబ్దుల్లా ఆమెను సమీపించి చూశాడు. ఆమె గొప్ప సౌందర్యవతి అనటానికి ఏమీ సందేహం లేదు. ఆమె మెడపైన ఘాటు కనిపించింది. ఆ ఘాటు నుంచి 3 రక్తపు చుక్కలు దిగువనున్న పళ్ళెంలో పడ్డాయి. అబ్దుల్లా వంగి ఆ రక్తపు చుక్కలను పరీక్షిస్తే అవి 3 కెంపులని స్పష్టమయ్యింది. నిర్జీవంగా ఉన్నట్టు వేలాడే ఆ స్త్రీలో ఇంకా ఏమాత్రమైన ప్రాణం ఉన్నదేమో చూడటానికి అతను ఆమె శరీరాన్ని తాకడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి అది సాధ్యం కాలేదు. ఆమె చుట్టూ అదృశ్యంగా ఏదో బలమైన అడ్డుగోడున్నట్లు అనిపించింది. తర్వాత అతను నేల మీద ఉన్న పళ్ళెంలోని 3 కెంపుల్లో ఒకటి తీసుకొని తన తలపాగాలో దాచుకొని, ఇదంతా నా భ్రమని ఎవరన్నా అంటే నిజమని ఈ కెంపు చూపించి నిరూపిస్తాను అనుకుంటూ ముందుకు సాగి కాలక్రమాన ఒక నగరం చేరుకున్నాడు. ఇదే నగరంలో ఉండే సుల్తానుకు ఒక కుమార్తె ఉండేది. ఆమె అందగత్తె మాత్రమే కాదు, మంత్రశాస్త్ర జ్ఞానము, భవిష్య జ్ఞానము కలది. సుల్తాన్ దగ్గరే ఉండే వజీర్కు ఒక కొడుకుండేవాడు. సుల్తాన్ కుమార్తెకు వజీర్ కుమారుడికి పెళ్లి చేద్దామని పెద్దవాళ్ళిద్దరూ నిశ్చయించారు. సుల్తాన్ కుమార్తె ఇందుకు వెంటనే సమ్మతించక, నన్ను పెళ్ళాడేవాడు నా కోరికలు కొన్ని తీర్చాలి. వజీర్ కొడుకు వాటిని తీర్చితే అతను పెళ్ళాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అని తండ్రితో అన్నది. ఏమిటా కోరికలు అని సుల్తాన్ అడిగాడు. మొదటిది, నాకు 3 కెంపులు కావాలి. నన్ను పెళ్ళాడేవాడు వాటిని తేవాలి అన్నది సుల్తాన్ కుమార్తె. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? మన దేశంలో కెంపులు ఎక్కడున్నాయి అన్నాడు సుల్తాన్. ఎక్కడి నుంచి తెచ్చినా నాకు ఒక్కటే, వాటిని మట్టుకు తెచ్చి తీరాలి అన్నది సుల్తాన్ కుమార్తె. ఆమె ఇలా మొండికెత్తేసరికి వజీరు, కెంపులు గల వాళ్ళు తమ వద్ద ఉన్న కెంపులను తెచ్చి ఇస్తే వారికి అపారమైన బహుమానాలు ఇస్తానని చాటింపు వేయించాడు. అబ్దుల్లా తన వద్ద ఉన్న కెంపు తీసుకొని సుల్తాన్ వద్దకు వెళ్ళి తన వద్ద ఈ ఒక్క కెంపే ఉన్నదని చెప్పి ఆయనకు సమర్పించాడు. సుల్తాన్ కుమార్తె దాన్ని చూసి, ఇది చాలా అందంగా ఉన్నది, కానీ నాకు 3 కెంపులు కావాలి, ఒక్కదానితో పని జరగదు అన్నది తన తండ్రితో. ఉన్నది ఇది ఒక్కటే, మరి 2 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చేటట్టు అన్నాడు సుల్తాన్. ఒకటి తెచ్చినవాడే, మిగతా 2 తేగలడు అన్నది కూతురు. సుల్తాన్ అబ్దుల్లాను పిలిచి, మరి 2 కెంపులు కావాలి, అవి తెస్తే నీవు కోరిన బహుమానం ఇస్తాను, లేకపోతే తల తీయిస్తాను అన్నాడు. చిత్తం అని అబ్దుల్లా ఇంటికి తిరిగి వచ్చి తన దుకాణం మూసేసి కత్తి చేతబట్టి గుర్రమెక్కి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ స్త్రీ ఇంకా చెట్టు కొమ్మకు అలాగే వేలాడుతూ ఉండటం అతని కంటపడింది. ఇంతలో పెద్దగా మెరుపు మెరిసి ఉరిమింది. వేలాడే స్త్రీ ముందు ఒక మాంత్రికుడు నల్లని దుస్తులు ధరించి ప్రత్యక్షమయ్యాడు. అతడు వేలాడే స్త్రీని దింపి నేల మీద పడుకోబెట్టి మంత్రదండంతో ఆమె మెడ మీద గాయాన్ని తాకాడు. వెంటనే ఆమె ఏమీ జరగనట్టు లేచి నిలబడింది. అప్పుడు ఆమె అబ్దుల్లా కంటికి ఇంకా ఎన్నో రెట్లు అందంగా కనబడింది. ఇప్పుడైనా నన్ను పెళ్ళాడడానికి అంగీకరిస్తావా అన్నాడు మాంత్రికుడు. నన్ను 1000 ముక్కలుగా నరికినా నిన్ను పెళ్ళాడను అన్నదామె. వెంటనే మాంత్రికుడు తన చేతిలో ఉన్న కొరడా ఎత్తి ఆమెను బలంగా కొట్టాడు. వాడు మళ్ళీ కొరడా ఎత్తి ఆమెను రెండోసారి కొట్టేలోపుగా అబ్దుల్లా మాంత్రికుడి వెనకగా వెళ్ళి తన కత్తితో వాడి మెడ నరికేశాడు. ఆమె పరిగెట్టుకుంటూ వచ్చి అబ్దుల్లాను ఆలింగనం చేసుకొని, నన్ను రక్షించారు, నేను యావజ్జీవం మీకు బానిసను అన్నది. ఆమె అతనికి తన కథంతా చెప్పింది. ఆమె పేరు కెంపు. ఆమె ఒక సముద్రరాజు కూతురు. 1 ఏడాది క్రితం ఈ మాంత్రికుడు ఒక మాయా ప్రభావంతో ఆమెను తెచ్చి రోజూ తనను పెళ్ళాడమని బలత్కరిస్తున్నాడు. ఆమెను చెట్టుకు వేలాడదీసి మెడ మీద ఘాటు పెట్టి ఆమె రక్తపు చుక్కలు
కెంపులుగా మారితే వాటిని సంగ్రహిస్తాడు. దేవుడి దయ వల్ల నీకు వాడి నుంచి ఇప్పుడు విముక్తి లభించింది కనుక నన్ను పెళ్ళాడగలవా అని అబ్దుల్లా కెంపుని అడిగాడు. తప్పక పెళ్ళాడుతాను, కానీ ముందు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చూడాలి. నన్ను సముద్ర తీరానికి తీసుకుపోండి అన్నదామె. ఆమెను అబ్దుల్లా తన గుర్రం మీద ఎక్కించుకొని సముద్ర తీరానికి వెళ్ళాడు. తాను తిరిగి వచ్చేదాకా అక్కడే ఉండమని చెప్పి కెంపు సముద్రంలోకి దూకింది. కొద్ది గంటలు గడిచాయి. ఆమె ఇక రాదని అబ్దుల్లా నిరాశపడుతుండగా సముద్రం మీద నుంచి పెద్ద ఊరేగింపులాగా గుర్రాలెక్కిన వాళ్ళు, ఒక మేళ, బోయీలు, సాయుధ భటులు వచ్చారు. మేనా తలుపులు తెరిచే ఉన్నాయి. దాని లోపల బంగారు జలతారు దుస్తులు ధరించి కెంపు కూర్చొని ఉన్నది. అబ్దుల్లా ఆమెను సపరవారంగా తన ఇంటికి తీసుకుపోయి వైభవంగా వివాహమాడి వారం రోజుల పాటు విందుతోనూ వినోదాలతోనూ గడిపాడు. అబ్దుల్లా తిరిగి వచ్చాడని తెలిసి సుల్తాన్ అతన్ని పిలిపించి కెంపులేవి అని అడిగాడు. నేను నా పెళ్లి సందడిలో కెంపుల మాట మరిచాను, వాటిని తెచ్చి ఇస్తాను, 1 నెల వ్యవధి ఇవ్వండి అన్నాడు అబ్దుల్లా. నెల లోపల కెంపులు తీసుకురాకపోతే నీ తలపోతుంది అన్నాడు సుల్తాన్. అబ్దుల్లా విచారంతో తిరిగి రావటం చూసి అతని భార్య కారణం అడిగింది. అబ్దుల్లా కెంపుల మాట చెప్పాడు. ఆమె వెంటనే కత్తితో తన చేతికి గాయం చేసి 2 పెద్ద రక్తపు బొట్లను రాల్చింది. వెంటనే అవి కెంపులుగా మారాయి. వాటిని అబ్దుల్లా సుల్తాన్కు సమర్పించాడు. సుల్తాన్ ఈ 2 కెంపులను కూడా తన కుమార్తెకి ఇచ్చి నీ కోరిక తీరినట్టేనా అని అడిగాడు. ఒక కోరిక తీరింది, ఇంకొకటి ఉన్నది. ఒక హారానికి సరిపడే పెద్ద ముత్యాలు కావాలి. నన్ను పెళ్ళాడదలిచినవాడు ఆ ముత్యాలు తేవాలి అన్నదామె. ఈ దేశంలో ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అన్నాడు సుల్తాన్. కెంపులు దొరికిన వాడికి ముత్యాలు మాత్రం దొరకవా అన్నదామె. సుల్తాన్ మరోసారి అబ్దుల్లాను పిలిపించి నా కుమార్తెకు ముత్యాల హారం కావాలట, హారానికి సరిపడినన్ని పెద్ద ముత్యాలు తీసుకురా, నెల రోజులు గొడవిస్తున్నాను అన్నాడు. సిత్తం అని అబ్దుల్లా ఇంటికి తిరిగి వెళ్ళి తనకు సంప్రాప్తమైన కొత్త బెడద గురించి తన భార్యకు తెలిపాడు. దానికేం భాగ్యం, ముత్యాలు కూడా ఇద్దాం అంటూ ఆమె ఒక కాగితం మీద ఏదో రాసి అబ్దుల్లా చేతికిచ్చి ఈ కాగితాన్ని సముద్రం మీద విసిరివేసి జవాబు కోసం ఓపికగా వేచి ఉండండి అన్నది. అబ్దుల్లా సముద్ర తీరాన్ని చేరుకొని కెంపు రాసిన లేఖను సముద్రం మీదకి విసిరివేసి అక్కడే నిలబడ్డాడు. కొద్దిసేపటికల్లా సముద్రం మీద నుంచి మరొక ఊరేగింపు బయలుదేరి వచ్చింది. ఈసారి మేనాలో కెంపును పోలిన మరొక కన్య ఉన్నది. ఆమె పేరు ముత్యం. అబ్దుల్లా ముత్యాన్ని కూడా తన ఇంటికి తెచ్చుకొని మొదట భార్య అనుమతితో ఆమెను పెళ్ళాడాడు. కెంపు ముత్యము అక్కా చెల్లెళ్ళు. పెళ్లి సందడి తగ్గిపోయాక అబ్దుల్లా కెంపుకు సుల్తాన్ కోరిక జ్ఞాపకం చేశాడు. అప్పుడు ఆమె తన చెల్లితో ఏదో జగడం పెట్టుకొని ఆమెను నానా తిట్లు తిట్టి చివరకు దవడ పగిలేటట్లు కొట్టింది. ఇలా తిట్లు దెబ్బ తిని ముత్యం కళ్ళ వెంట జలజల కన్నీళ్లు రాల్చింది. ఆ కన్నీటి బిందువులు నేల తాకగానే మేలు ముత్యాల్లాగా మారిపోయాయి. అబ్దుల్లా వాటిని తీసుకుపోయి సుల్తాన్కిచ్చాడు. సుల్తాన్ వాటిని తన కూతురికిచ్చి ముత్యాలు కూడా ముట్టాయి, ఇకనైనా పెళ్లికి ఒప్పుకుంటావా అని అడిగాడు. నాది మరొక కోరిక ఉన్నది, అది కూడా తీర్చిన వాణ్ణి తప్పక పెళ్ళాడుతాను. నాకు కోడిగుడ్డు ప్రమాణం గల కస్తూరి కావాలి అన్నది సుల్తాన్ కూతురు. కస్తూరి ఎలా ఉంటుందో కూడా సుల్తాన్ ఎరగడు, కానీ తెచ్చేవాడు ఉన్నాడు కనుక ఆయన మళ్ళీ అబ్దుల్లాకు కబురు పంపి కోడిగుడ్డు ప్రమాణం గల కస్తూరి నెల రోజుల్లో తేకపోతే తల తీసేస్తానని హెచ్చరించాడు. ఈసారి కెంపు అతనికి మరొక చీటీ ఇచ్చి సముద్ర తీరానికి పంపించి తన రెండో చెల్లెలైన కస్తూరిని తెప్పించి ఆమెను కూడా అతనికిచ్చి పెళ్లి చేసింది. ఈ పిల్ల ఒంటి నుంచి ఎప్పుడూ కస్తూరి వాసన రావటం అబ్దుల్లా గమనించాడు. సుల్తాన్ పెట్టిన గడువు పూర్తయ్యే లోపల కెంపు కస్తూరి చేత రోజూ స్నానం చేయించింది. ఆమె స్నానం చేసిన నీరు తొట్టిలో పట్టి ఉంచితే దానిపైన కస్తూరి తేలేది. ఇలా రోజుల తరబడి తయారైన కస్తూరి కోడిగుడ్డంత సిద్ధం చేసి అబ్దుల్లా దాన్ని తీసుకుపోయి సుల్తాన్కిచ్చాడు. సుల్తాన్ దాన్ని తన కుమార్తెకిచ్చి నీ చివరి కోరిక కూడా తీరిపోయింది, ఇక ఆలస్యం లేకుండా వజీర్ కొడుకును పెళ్ళాడు అన్నాడు. నా కోరికలు తీరడానికి వజీర్ కొడుకు ఏమిటి సంబంధం? నా కోరికలు తీర్చిన వాణ్ణే పెళ్ళాడుతానని మొదటి నుంచి స్పష్టంగా చెబుతున్నాను. నన్ను అబ్దుల్లాకిచ్చి పెళ్లి చెయ్యండి అన్నది సుల్తాన్ కుమార్తె. 3 పెళ్ళాలున్న
సామాన్య వర్తకుడిని పెళ్లాడుతావా అన్నాడు సుల్తాన్. అతని భార్యలందరూ సముద్ర కన్యలు. వారికి దాసీగా ఉండటానికి కూడా నేను తగను. వారి అనుగ్రహంతోనే నేను అబ్దుల్లాను పెళ్లాడగలను. అతను సామాన్య వర్తకుడా? ఏ సామాన్య వర్తకుడు నేను కోరిన వస్తువులు తెచ్చి ఇవ్వగలడు? మీరు గొప్పవాడనుకునే వజీరు కొడుకు తేగలిగాడా అన్నది సుల్తాన్ కుమార్తె. ఆమెకు జవాబు చెప్పలేక సుల్తాన్ అబ్దుల్లాను పిలిపించి నా కుమార్తెను పెళ్ళాడు అన్నాడు. నా 3 భార్యలు అనుమతిస్తే గాని మీ కుమార్తెను పెళ్ళాడలేను అన్నాడు అబ్దుల్లా. సుల్తాన్ సముద్ర కన్యలకు అంతులేని కానుకలు తీసుకుపోయి వారిని బతిమలాడిన మీదట వారు అబ్దుల్లా వివాహానికి అనుమతించారు. అబ్దుల్లాకు సుల్తాన్ కుమార్తెకు వివాహం జరిగిపోయింది. అబ్దుల్లా తన భార్యలు 4 సమానంగా చూసుకుంటూ సుఖంగా కాలక్షేపం చేసి సుల్తాన్ పోయిన అనంతరము తానే సుల్తాన్ అయి జనరంజకంగా పాలించాడు.